నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అభివృద్ధిని ఓర్వలేకే గొడ్డలి పార్టీ దుష్ట పన్నాగాలన్న సీఎం. రాజకీయ లబ్ధి కోసమే డీఎస్సీపై విమర్శలంటూ ఆగ్రహం. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం. మెరిట్ ప్రాతిపదికనే పోస్టులు కేటాయించామని స్పష్టీకరణ. పంచాయతీలకు పన్నులు చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం. వసూళ్లకు పల్స్ సర్వే తరహా స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఆదేశం. సాగర తీరాన ప్రారంభమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్స్. దశాబ్దాల కళ నెరవేరడంపై మంత్రులు, నేతలు, ప్రజల హర్షం. మద్యం ముడుపుల కేసులో కేఎన్ఆర్ను ప్రశ్నిస్తున్న సిట్. జగన్ పిఏ ఆస్తులపై వివరాలు రాబడుతున్న అధికారులు. ఓఎంఆర్ విధానంలోనే నీట్ పునఃపరీక్ష నిర్వహించాలన్న సుప్రీం. అకస్మాత్తుగా మారిస్తే ఆచరణాత్మకంగా కష్టమని అభిప్రాయం. ఒమన్ సిఈపిఏ ఒప్పందంతో భారత్కు ఎంతో మేలన్న నిపుణులు. ఇంధన రవాణాలో హర్మూజ్కు ప్రత్యామ్నాయమని వెల్లడి. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం తాము రాత్రింబవళ్లు కష్టపడుతుంటే విధ్వంసమే విధానంగా పెట్టుకున్న గొడ్డలి పార్టీ ఎక్కడికక్కడ దుష్ట పన్నాగాలు పన్నుతోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పారదర్శకంగా చేపట్టిన డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు. తండ్రి వైఎస్ విగ్రహంతోనూ రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్న వ్యక్తి జగన్ దుయ్యబట్టారు. ప్రజలు చెడును గుర్తుపెట్టుకుని చెడ్డవారికి మరోసారి అధికారం కట్టబెట్టకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ జిల్లా చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో మాట్లాడిన సీఎం పేదల కనీస అవసరాలు తీర్చడం కోసమే అనునిత్యం ఆలోచిస్తున్నామన్నారు. అందుకే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పగొలినా అధైర్యపడకుండా ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. నేరుగా ప్రజాక్షేత్రంలోకెళ్లి పథకాల అమలును పర్యవేక్షిస్తే వచ్చే ఆనందం బటన్ నొక్కితే రాదన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలని తామంతా పనిచేస్తుంటే వైసీపీ అడుగడుగునా కుతంత్రాలతో అడ్డుకోవాలని చూస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని వైసీపీ అసహనంతో డీఎస్సీ నియామకాలపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అభద్రతా భావాన్ని రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఆక్షేపించారు. దుష్ప్రచారాన్ని ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టిందని వివరించారు. 5 ఏళ్లు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. 15,941 మంది ఉద్యోగాలు. నేను మొదటి సంతకం పెట్టాను. మెగా డిఎస్సి అడ్డంగా 241 కేసులు వేశారు. కోర్టులన్నీ ఆర్గ్యూ చేశాం, కేసులన్నీ వికెట్ చేశాం, చాలా పకడ్బందీగా ముందుకు పోయాం. 148 రోజుల్లో ఉద్యోగాలన్నీ కూడా పరీక్షలన్నీ కండక్ట్ చేసి అన్ని కూడా సిస్టమేటిక్ గా చేశాం. సిస్టమ్ కూడా ఎక్కడ ఫుల్ ప్రూఫ్, ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఒక 3,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు, కంప్యూటర్ కి ఇస్తారు. టీసీఎస్ ఆల్ ఇండియా లెవెల్లో మేనేజ్ చేస్తారు. అందులో కంప్యూటరే సెలెక్ట్ చేస్తుంది, నేరుగా సెంటర్ కే వెళ్లిపోతుంది. అదే మరిగా 40,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు డిపార్ట్మెంట్. 25 క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు. డిఫరెంట్ ఉద్యోగాలకు, టీచర్లకు డిఫరెంట్ కేటగిరీల కింద. ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు. ఏమీ లేదని నేను అనుకుంటే పేపర్లో వేస్తారు, టీవీలో చెప్తారు, సోషల్ మీడియాలో పెడతారు, అనుమానాలు క్రియేట్ చేసి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్ గా చెప్పారు, రిజర్వేషన్లు ఉండేవాళ్ళు కిందనున్న పైకి వస్తారు. అది సామాజిక న్యాయం. దివ్యాంగులు కూడా రిజర్వేషన్లు ఉంటాయి, వాళ్ళు కూడా పైకి వస్తే కింద నుండే కొంతమంది అర్హులు కిందికి వెళ్లిపోతే కొంతమందికి ఉద్యోగాలు కూడా రావు. అంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి పదే పదే చెప్పి ప్రజలను నమ్మించి వైలెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశాడు. దానికి నాకు ఇంత సమయం పట్టింది. అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి చేశాను, కానీ అదే నేను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఒకసారి చూడండి. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటాన్ని చూసి ఓర్వలేకపోతున్న వైసీపీ మత విద్వేషాలు సృష్టించాలని కుట్రలు పన్నుతోందని ఉదాహరణలతో ముఖ్యమంత్రి వివరించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహాన్ని సొంత పార్టీ నాయకుడితో ధ్వంసం చేయించి ఆ నెపాన్ని టీడీపీపై నెట్టాలని చూసి అడ్డంగా దొరికిపోయారని తెలిపారు.
నిన్న కూడా ఒకటి చూశారు, నంద్యాల రాజశేఖర రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త, దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకుంటే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది వేరే పేపర్లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తే నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడి ఆటలు తాగనీయం. అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లిచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తుని నియోజకవర్గంలోని సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లాలో వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై గణాంకాలను వెల్లడిస్తూ మెరుగైన పనితీరు కనబరిచిన అధికారులను అభినందించారు. డిఎస్సి 2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. స్పోర్ట్స్ కోటాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ వెల్లడించారు. మెగా డిఎస్సి 2025లో భాగంగా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారని, స్పోర్ట్స్ కోటా కింద 431 పోస్టులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో 382 మంది ఎంపికయ్యారన్నారు. ఇంకా 31 పోస్టులు ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. 2017 నుంచి అమలు చేస్తున్న పాలసీనే డిఎస్సి స్పోర్ట్స్ కోటా భర్తీలోనూ అమలు చేశామన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపిక అంతా సక్రమంగా, పారదర్శకంగా జరిగిందని అజయ్ జైన్ స్పష్టం చేశారు. ఇట్లా వచ్చింది, ఈ స్పోర్ట్ ఇట్లా వచ్చింది కొంతమంది మాట్లాడుతున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటైర్ కంట్రీలో ఇన్ దిస్ మెమోరాండమ్ డేటెడ్ 4th March 2024 వాళ్ళు లిస్ట్ ఇచ్చినారు ఏ స్పోర్ట్స్ ని రికగ్నిషన్ చేయాలి. దాంట్లో మనం స్టేట్ గవర్నమెంట్ లో 2 disciplines లో కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి కింద పెట్టడం జరిగింది. ఈ విధంగా ఒలింపిక్స్, నెక్స్ట్ ఇస్ ఏషియన్ గేమ్స్, తర్వాత మనకు వరల్డ్ కప్, తర్వాత కామన్వెల్త్, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, 4 years ఏషియన్ గేమ్స్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్, నేషనల్ ఛాంపియన్షిప్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్, సౌత్ ఇండియా జోన్ ఛాంపియన్షిప్, జోనల్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్, స్టేట్ ఛాంపియన్షిప్. సో ఈ విధంగా 96 ప్రయారిటీ పాయింట్స్ మనం డిసైడ్ చేశాము. ఆల్రెడీ జియోలో ఉంది, దీని ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో 3,600 క్యాండిడేట్స్ అప్లైడ్, 5,326 అప్లికేషన్స్ ఫర్ రిసీవ్డ్. ఎందుకంటే ఒకరు అయితే 1 or 2 పోస్ట్కి కూడా అప్లై చేశారు. తర్వాత ఫైనల్గా అంతా చేసినా కూడా 421 పోస్ట్ ఉంటే 382 మాత్రమే ఫిల్ అయినాయి. అంటే ఇంకా మన దగ్గర ఇంకా 18+21 39 vacancies మిగిలిపోన్నాయి. ఇఫ్ దేర్ వాస్ సో మచ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ఆల్ vacancies షుడ్ హ్యావ్ బీన్ ఫిల్డ్ అప్, బట్ దే డిడ్ నాట్ గెట్ ఫిల్డ్ అప్. అండ్ టోటల్ ప్రాసెస్ 112 days లో మనం పూర్తి చేశాము. ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చేది ప్రభుత్వం కాదు, శాప్ కాదు. ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వడం బాధ్యత ఇక్కడ అసోసియేషన్స్ది, ఫెడరేషన్స్ది, యూనివర్సిటీ గేమ్స్ యూనివర్సిటీస్ది. 2017లో రిక్రూట్మెంట్ అయినప్పుడు ఇదే జరిగింది. 2019-20లో GSWS రిక్రూట్మెంట్లో కూడా ఇదే ఆధారం బేసి చేశారు. అప్పుడు 1,00,000 మంది రిక్రూట్మెంట్ కూడా బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ ఇట్ వాస్ డన్. సేమ్ థింగ్ హ్యాస్ బీన్ ఫాలోడ్ నౌ. ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్ ద్వారా వచ్చారు అనుకోండి, తెలిస్తే మాత్రం ఆయన ఆ క్యాండిడేట్ పైన యాక్షన్ ఉంటుంది, అసోసియేషన్ పైన కూడా, ఫెడరేషన్ పైన కూడా లీగల్ యాక్షన్ ఉండడానికి అవకాశం ఉంది. ఎస్, వెరిఫికేషన్ మన బాధ్యత డెఫినెట్లీ. ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ కూడా తర్వాత కొంతమంది కోర్టుకి వెళ్ళారు. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు ఏమనింది అంటే ఒక గ్రీవెన్స్ కమిటీ, గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చెప్పింది, మీరు కాన్స్టిట్యూట్ చేయండి. దీంట్లో స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మనకు 88 గ్రీవెన్సెస్ కూడా రిసీవ్ అయినాయి, అవి కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా 69 కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో ఈ రోజు వరకు 3 కేసెస్ డిస్పోజ్ అయినాయి ఆనరబుల్ హైకోర్టులో. ఆ 3 కేసెస్ మన ఫేవర్లో వచ్చింది. ఇంకా 66 కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా అది ఎప్పుడు వస్తుంది, అప్పుడు మనం వి విల్ గో బై ది ఆర్డర్స్ ఆఫ్ ద ఆనరబుల్ హైకోర్టు. సో ఈ విధంగా టోటల్ ట్రాన్స్పరెంట్ వేలో 382 క్యాండిడేట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. దశాబ్దాల కళ నెరవేరింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఏపీ ప్రజల చిరకాల వాంఛ ఫలించింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యరూపం దాల్చింది. సాగర తీరం నుంచి జోన్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి.
ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రమంతా ఆనందం వెల్లివిరిసింది. ఇక మన రైళ్లు, మన లైన్లు మనమే నిర్ణయించుకోవచ్చు. ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రానికి వెళ్లి పోరాటం చేయాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రజల స్వప్నం సాకారమైంది. ఎన్నో దశాబ్దాల ఆకాంక్ష అయిన రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ప్రారంభమైంది. వీఎంఆర్డీఏ డెక్లో జోన్ తాత్కాలిక కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలనా వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే సాగుతాయి. సిపిఆర్ఓను నియమించారు. ఇప్పటికే ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడతో పాటు విశాఖ కలిపి 4 డివిజన్లతో జోన్ పనిచేస్తుంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. కొత్త రైల్వే జోన్ కార్యాలయం, ఇతర భవనాల కోసం 2020-21 కేంద్ర బడ్జెట్లో 170 కోట్లు కేటాయించారు. 2019 ఫిబ్రవరిలో జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. ఆ సంవత్సరమే అధికారంలోకి వచ్చిన వైసీపీ దాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. భూముల అప్పగింతలోనూ ఆలస్యం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక భూములు అప్పగించి జోన్ చకచకా పట్టాలెక్కేలా చేసింది. ఈ ఏడాది మే 5న కేంద్రం గెజిట్ జారీ చేయగా జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. దశాబ్దాల విశాఖ రైల్వే జోన్ కల సాకారం కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ తో కలిసి కేక్ కట్ చేశారు. వెల్కమ్ సౌత్ కోస్టల్ రైల్వే అంటూ ఏర్పాటు చేసిన బోర్డు వద్ద టెంకాయ కొట్టి పూజలు చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రత్యక్షంగా చూస్తామన్నటువంటి అనుమానం చాలా సందర్భాల్లో ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇంత తొందరగా ఇది వాస్తవ రూపం దాల్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆపరేషన్స్లోకి వస్తుందని అనుకోలేదు. సాధ్యమైంది. దానికి ప్రధానమంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. జూన్ 1 ఇదొక చరిత్ర. ఈరోజు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మన ఆంధ్రప్రదేశ్ కళ సాకారం అయ్యే విధంగా స్టార్ట్ అవ్వడం అనేది తెలుగు ప్రజల హృదయాల్లో చెప్పలేనటువంటి ఆనందం ఈరోజు కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. నేను వ్యక్తిగతంగా ఆనందించే విషయం ఏంటంటే, విశాఖపట్నం డివిజన్, గుంటూరు, గుంతకల్, విజయవాడ ఈ 4 కలిశాయి. కానీ పలాస నుంచి ఇచ్చాపురం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 7 స్టేషన్లు, ఈ మధ్యలో ఉన్న 7 స్టేషన్లు కూడా ఖుర్దా రోడ్లో ఉండేవి. ఈ ఖుర్దా రోడ్ నుంచి బ్రేక్ చేసి ఇవి ఎలాగైనా కలపాలని నా వ్యక్తిగతంగా ఒక ప్రయత్నం నేను నిరంతరం చేస్తూ వచ్చాను. దానికి కూడా అశ్విని వైష్ణవ్ గారు అగ్రీ అయ్యి ఈ సమస్య వాస్తవ పరిస్థితులు కూడా ఇక్కడ దానికి గౌరవిస్తూ ఈ 7 స్టేషన్లు కూడా విశాఖపట్నం డివిజన్లో కలవడం అనేది ఈ ప్రాంతానికి, ఉద్దాన ప్రాంతానికి ఒక చరిత్ర. ఉద్దాన ప్రాంతానికి ముఖ్యంగా మన రాజధాని ప్రాంతంతో కనెక్ట్ చేసే అవకాశం మనం కల్పించాలనంటే రైల్వేస్ చాలా ప్రాముఖ్యం కలిగింది. ఇప్పుడు మాకు జోన్ అయింది, ఇదంతా కూడా ఈ జోన్లో వచ్చింది. కాబట్టి ఇచ్చాపురం నుంచి అమరావతి వరకు కూడా స్పెషల్ ట్రైన్ వేయాలన్న ఆలోచన నాకుంది. అది కూడా సాకారం అవుతుందనే నమ్మకం ఈ రోజు ఈ జోన్ ద్వారా నాకు కలుగుతుంది. రైల్వే జోన్ పట్టాలెక్కడంపై కూటమి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. జోన్ కోసం గతంలో చేసిన పోరాటాలు, ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. జూన్ 1వ తారీఖు ఈ రోజు నుంచి మన ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా చిరకాల వాంఛ ఈ విశాఖ రైల్వే జోన్ అన్నది ఈ రోజు నుంచి ఆపరేషన్స్ లో కూడా వచ్చింది. నిజంగా మనందరం కూడా సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా దీనికి వచ్చిన ఆదాయం వల్ల ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కొంత మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొత్త రైలు ఏర్పాటు గురించి కూడా మనం ఈ డబ్బులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా దీని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి. రైలు మార్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు, ఆధునికీకరణకు ఏర్పాటు చేసుకోవచ్చు, రైల్వే తయారీ యూనిట్లు తయారు చేసుకోవచ్చు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, ఎన్నో పోలీస్ కేసులు, ప్రత్యేకించి మన యువత ఏదైనా రైల్వే ఉద్యోగాలకు వెళ్తా ఉంటే ఆ ఒరిస్సా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు అక్కడ ఉన్న స్థానికుల చేత దెబ్బలు తిని ఎంతో బాధతోటి తిరిగి వచ్చిన ఇన్సిడెంట్స్ కూడా మనకు తెలుసు. అయినప్పుడు కూడా 2019-24 మధ్యలో 5 సంవత్సరాలు ఆ రైల్వే జోన్ కోసమని ఒక స్థలం చూపించమని చెప్పి కోరితే వాళ్ళు సరైన స్థలం చూపించకపోవడం వల్ల 5 ఏళ్లు మనకు వృధా అయింది. 2024లో ప్రజల యొక్క తీర్పుతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రైల్వే జోన్ యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళు అడిగిన స్థలాన్ని వెంటనే క్లియర్ చేసి రైల్వే జోన్ యొక్క కార్యకలాపాలని ఆరంభించుకుంటా ఉన్నాం. ఇది ఒక సువర్ణాక్షరాలు గించదగ్గ రోజు. ప్రస్తుతం వీఎంఆర్డీఏ డెక్లో తాత్కాలిక కార్యాలయంలోనే ఆపరేషన్స్ కొనసాగుతాయి. జోన్ శాశ్వత కార్యాలయానికి ముడసరలోవలో 54 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి.
రాష్ట్రంలో పంచాయతీల్లో పన్నులు సక్రమంగా వసూలైతే గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెత్త వంటి సమస్యలేవీ ఉండవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీలకు పన్నులు చెల్లించకుండా మొండి బకాయిలు పెట్టిన పరిశ్రమలు, విద్యా సంస్థలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పంచాయతీ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా పన్నుల వసూలుపై మాట్లాడారు. కొన్ని చోట్ల పరిశ్రమల యజమానుల నుంచి రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు చెప్పారు. పంచాయతీలకు వివిధ రకాల పన్నుల ద్వారా 5,400 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని, సరిగ్గా వసూలు చేస్తే ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉండవని పవన్ అన్నారు. లాభాలొచ్చే సంస్థలు పన్నులు చెల్లించకపోతే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని అధికారుల్ని ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలగొద్దని, అవసరమైతే దీనిపై సీఎంతో పాటు మంత్రివర్గంతో మాట్లాడతారని స్పష్టం చేశారు. పన్ను వసూళ్లపై పల్స్ సర్వే మాదిరిగా 3 రోజులు వరుసగా డ్రైవ్ చేయాలని ఆదేశించారు. ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్స్ 13 కోట్లు కట్టారు. ఆ లెక్కల్లో చూస్తే ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలిసిన ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. వాళ్ళేమో డబ్బులు కట్టరు, మనమేమో అధికారులేమో రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, భయాలు కావచ్చు. కానీ మనం వదిలేయటం వల్ల జనం సఫర్ అవుతున్నారు, పంచాయతీలు సఫర్ అవుతున్నాయి, చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. విద్యా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్ తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఐ థింక్ సమ్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు 1 డే మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ 1 డే, డూ ఇట్ డ్రై ఫర్ 3-4 days. మళ్ళీ మీరు రేపొద్దున మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి. అది రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా, రేపొద్దున కేబినెట్ లో మాట్లాడినా అది మా నిర్ణయం మేము తీసుకుంటాం. కానీ వీళ్ళెవరు ట్యాక్సులు కట్టట్లేదు అనేది పబ్లిక్ అయితే తెలియాలి. ఒకవైపు పబ్లిక్ నేమో వేధిస్తున్నాం, మీరు ట్యాక్సులు కట్టాలి, ట్రాఫిక్ లో వెళ్తుంటే చలాన్లు కట్టాలి ఇచ్చేస్తున్నాం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తా కనీసం వీళ్ళు ట్యాక్సులు కట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ యూ టేక్ ద నీడ్ఫుల్ యాక్షన్ సార్. మేక్ షూర్ ఎవ్రీవన్ ఇస్ అకౌంటబుల్. మద్యం ముడుపుల కేసులో మాజీ సీఎం జగన్ పిఏ కేఎన్ఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయంలో కేఎన్ఆర్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే 2 రోజులు కేఎన్ఆర్ను ప్రశ్నించి బినామీల వివరాలను సిట్ రాబట్టింది. వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి కేఎన్ఆర్ బినామీగా గుర్తించింది. ఇప్పుడు సిట్ అధికారులు కేఎన్ఆర్ ఆస్తుల వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 21న జరగబోయే నీట్ పునః పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించింది. ఓఎంఆర్ విధానంలోనే నీట్ పునః పరీక్ష నిర్వహించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానం మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, ఎన్టీఏపై ఉన్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్లు పరీక్షా కేంద్రాల్లో ఏఐ ఆధారిత నిఘా కెమెరాల ఏర్పాటును పరిశీలించాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు. ఎన్టీఏ స్థానంలో కొత్త అథారిటీని ఏర్పాటు చేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ అభ్యర్థనలను పరిశీలించిన ధర్మాసనం నీట్ పరీక్షల్లో సంస్కరణలపై జులైలో సుదీర్ఘ విచారణ జరుపుతామని వెల్లడించింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలు అవకతవకలు వెలుగులోకి రావడంతో ఎన్టీఏ పరీక్షను రద్దు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ వాణిజ్యపరంగా భారత్ కీలక ముందడుగు వేసింది. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధితో పని లేకుండా సురక్షితంగా వాణిజ్యాన్ని సాగించేందుకు ఒమన్తో కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఈపిఏ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇదొక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని భారత ఇంధన ఆర్థిక భద్రతకు పెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడి అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ విశ్లేషించింది. అసలు ఈ ఒప్పందం ప్రాముఖ్యత ఏంటి, భారత్కు ఎలాంటి ప్రయోజనాలు దక్కనున్నాయి, ఈ కథనంలో చూద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ జలాల్లో ముఖ్యంగా హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో 20% ఇక్కడి నుంచే రవాణా అవుతోంది. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈల నుంచి భారత్కొచ్చే చమురుకు ఈ యుద్ధం వల్ల ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ఇతర గల్ఫ్ దేశాలకు భిన్నంగా ఒమన్ తీర ప్రాంతం హర్మూజ్ జలసంధికి వెలుపల నేరుగా అరేబియా సముద్రం వైపు ఉంటుంది. దీనివల్ల గల్ఫ్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఒమన్లోని సలాలా, దుక్ము పోర్టుల ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా భారత్కు ఇంధన, వాణిజ్య రవాణా జరుగుతోందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ పేర్కొంది. గతేడాది డిసెంబర్లో కుదిరిన సిఈపిఏ ఒప్పందం ద్వారా భారత్కు భారీ ప్రయోజనం దక్కనుంది. ఒప్పందంలో భాగంగా ఒమన్ దాదాపు 98% భారత ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని తక్షణమే రద్దు చేసింది. దీనివల్ల పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, బియ్యం, యంత్రాల ఎగుమతులకు మేలు జరగనుంది. అటు ఒమన్కు కూడా
ఈ ఒప్పందం ద్వారా లాభం చేకూరనుంది. ఒమన్ నుంచి వచ్చే ముడి చమురు, ఎల్ఎన్జీ, వ్యవసాయ ఎరువులు, అమోనియాపై సుమారు 78% టారిఫ్లను భారత్ తగ్గిస్తోంది. కేవలం వాణిజ్యాన్నే కాదు, ఇంధన భద్రతను నిర్ధారించుకునే దిశగా ఈ ఒప్పందం పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంధన సంక్షోభ సమయంలో ఒమన్ ఎంత నమ్మకమైన ప్రత్యామ్నాయమో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాన గల్ఫ్ దేశాల నుంచి భారత దిగుమతులు 2025 ఏప్రిల్లో $15 బిలియన్ ఉండగా 2026 ఏప్రిల్ నాటికి $9.8 బిలియన్ పడిపోయాయి. ఎగుమతులు కూడా తగ్గాయి. కానీ ఒక్క ఒమన్ నుంచి మాత్రం భారత దిగుమతులు ఏకంగా 246.4% పెరిగి $430 మిలియన్ నుంచి $1.5 బిలియన్ చేరాయి. హర్ముజ్ జలసంధి గుండా రవాణా రిస్క్ గా మారినప్పుడు ఒమన్ అద్భుతమైన ప్రత్యామ్నాయమని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ విశ్లేషించారు. గడిచిన 5 ఏళ్లలో భారత్ 5 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒమన్తో చేసుకున్న ఒప్పందం వల్ల మధ్యప్రాచ్యంలో భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాణిజ్య ఇంధన సంక్షోభం తలెత్తకుండా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వస్తు సేవల సరఫరా మెరుగుపడటం, దిగుమతుల ద్వారా వసూళ్ల వృద్ధి చెందడంతో మే నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు 3.2% పెరిగి 1.94 లక్షల కోట్లు దాటాయి. గత ఏడాది మే నెలలో ఈ వసూళ్లు 1.88 లక్షల కోట్లు నమోదైనట్టు వాణిజ్య శాఖ గుర్తు చేసింది. ఈసారి మే నెలలో నమోదైన వసూళ్లలో సిజిఎస్టీ 37,397 కోట్లు, ఎస్జిఎస్టీ 45,143 కోట్లు, ఐజిఎస్టీ 51,990 కోట్ల రూపాయలు ఉన్నట్టు గణాంకాలు వెల్లడించాయి. దిగుమతుల ద్వారా పన్ను వసూళ్లు 19.1% పెరిగి 59,654 కోట్లకు చేరినట్టు తెలిపాయి. జీఎస్టీ రీఫండ్లు 2.6% పెరిగి 27,281 కోట్లు నమోదైనట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.